హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ₹1 ఏమొస్తుంది? చాక్లెట్ షాంపూ కూడా రావడం లేదు. కూరగాయల మార్కెట్కు వెళితే ₹1 కొత్తిమీర, పుదీనా కూడా లభించదు. అయితే దశాబ్దాల నాటికి చెందిన ₹1 నాణెం మీ దగ్గర ఉంటే మాత్రం మీ పంట పండినట్లే. ఎందుకంటే దాని విలువ లక్షల్లో ఉంటుంది. పాతకాలం నాటి రూపాయి కాయిన్తో మీరు 20 లక్షల రూపాయలు పొందొచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఔత్సాహికులకు కొరత లేదు. చాలామందికి పురాతన వస్తువులను సేకరించడం చాలా ఇష్టం. చాలామంది పాత అరుదైన నాణాలను సేకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి నాణాల కోసం అధిక ధరలను చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే మీ దగ్గర అలాంటి అరుదైన నాణాలు ఉంటే మీరు కూడా ధనవంతులు కావచ్చు. మీరు గమనించకపోవచ్చు, కానీ మీ ఇంట్లో కూడా పాత నాణాలు ఉండే ఉంటాయి. సరిగ్గా వెతికితే ఆ నాణం మీకు దొరికితే మీరు లక్షాధికారులు అయిపోవచ్చు. అయితే 1906, 1917, 1918లో తయారు చేయబడిన ₹1 నాణాలకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నాణాలు 20 లక్షల మేర పలుకుతోంది. వాస్తవానికి దేశ విదేశాల్లో అనేక రకాల నాణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కాలం మారడంతో అనేక అంశాల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పురాతన నాణాలను ముద్రించడం ప్రభుత్వాలు నిలిపివేశాయి. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త నాణాలను ముద్రిస్తున్నారు. దాంతో పురాతన నాణాలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. వెబ్సైట్లో పాత వస్తువులను విక్రయించడం ద్వారా ప్రజలు లక్షాధికారులుగా మారే వార్తలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. వీటిని చూసినప్పుడు మనకెందుకు ఇలాంటి ఛాన్స్ రాలేదా అని పలువురు వాపోతూ ఉంటారు. వాస్తవానికి కొన్ని ఈ-కామర్స్ సైట్లు ఈ రకమైన అవకాశాన్ని కల్పిస్తాయి. వస్తువులు, విషయాలు చాలా పురాతనమైనవి అయితే వాటికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో పాత నోట్లు, నాణాలకు డిమాండ్ పెరుగుతోంది. ₹1, ₹2, ₹5 నాణాల ధరలు ఈ రేంజ్లో పెరుగుతాయని అసలు ఊహించి ఉండరు. అయితే ఈ 3 పురాతన నాణాలు ఇప్పుడు మీ వద్ద ఉన్నట్లయితే లక్షల రూపాయలు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ సైట్ క్వికర్లో ఈ పురాతన నాణాలు విక్రయించేందుకు అవకాశం కల్పిస్తోంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు విడుదలైన ₹1 నాణాలకు ప్రస్తుతం విలువ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ నాణాలు 1906, 1907, 1918 సంవత్సరాల్లో విడుదలైనవి అయి ఉండాలి. మీ వద్ద ఇలాంటి నాణాలు ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్లో విక్రయానికి పెట్టేయండి. దానికి బదులుగా మీరు 20 లక్షలు పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.